పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. నేను కూరగాయల దుకాణానికి సెలవని ఎందుకన్నానంటే, మరి మనము అన్ని సేంద్రియ పద్ధతుల్లో మనకు కావాల్సిన కూరగాయలు మనమే పండించుకుంటే మరి వాటికి సెలవే కదా మరి. అందుకని ఆ ఉద్దేశంతో అన్నా అనమాట. నా తోటలో దాదాపుగా అన్ని కూరగాయలని పండిస్తున్నాను. ఇది చూసారు కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఒక వారం తర్వాత ఇదే వీడియోని మళ్ళీ నేను రికార్డ్ చేస్తున్నాను. చేసి నేను మీకు ఎలా ఉందో, మా పూర్తిగా వచ్చిన సొరకాయ ఎలా ఉందో చూపిస్తాను. నేను 2 రకాల సొరకాయలు పెంచాను. మీరు ఇందాక చూసారు కదా, ఒకటి గుండు సొరకాయ, ఇది పదునుగా ఉంది, ఇప్పుడు కోయడానికి అనువుగా ఉంది. చూడండి, మొదటిసారి అవడం వల్ల కింద పెట్టకూడదన్న విషయం తెలియలేదు. వచ్చేసారి నుంచి దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటాను. ఇది కూడా ఇది ఒకటి నేల మీద పడిపోయి కాసింది. చూడండి, ఇది పెద్దదైపోయింది బాగా. దీన్ని వచ్చేసారి నుంచి ఇంకా దాని కింద ఏదైనా ఏర్పాటు చేయాలి. కింద నేలకి రావడం వల్ల పురుగులు పట్టుకోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. వచ్చేసారి నుంచి చూసుకుంటాను. ఇది 4 అడుగుల కొత్తిమీర చెట్టు అని ఎందుకన్నానంటే, మామూలుగా మొక్కలు ఉంటాయి, ఇది చెట్టు ఎందుకు అవుతుందంటే, దాన్ని అలా వదిలేయటం వల్ల అవి బాగా పెరిగిపోయి 4 అడుగులు ఎత్తు పెరిగింది. గత 4 నెలల నుంచి మా ఇంట్లో కూరగాయలు కానీ బయట కొత్తిమీర కానీ బయట నుంచి కొనడం అనేది దాదాపుగా లేదు. అన్నీ ఇంట్లోనే పండుతున్నాయి కదా, అందుకని బయట నుంచి తేవడం మాలేదు. చూడండి, పూలు కూడా చూసారా ఎంత అందంగా ఉన్నాయో. నేను ఇలా వదిలేసాను వాటిని, ఎందుకంటే విత్తనాలు వస్తే కనుక వచ్చే సంవత్సరానికి వాటిని తిరిగి వేసుకుందామన్న ఉద్దేశంతో ఉంచాను అనమాట. ఇవి నా తోటలోని మా మిరప చెట్లు. చాలా అంటే పోయినసారి మీద పోల్చుకుంటే ఈసారి బాగా ఎక్కువగా వేశాను. అంటే సుమారుగా ఒక 20-30 చెట్ల దాకా వేశాను. ఎందుకనంటే ఎండాకాలము సమీపించడంతో ఎక్కువ ఫలసాయం మనకి లేకపోతే, కనీసం 1 చెట్టు 2 చెట్లన్నా ఏదో ఒక రకంగా కాయకపోతే మనకి ఇబ్బంది అయిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువ చెట్లను పెంచడం జరిగింది. ఇది చూసారు కదా, చూడండి, బాగా ముదురుగా వస్తున్నాయి, కాయలు కూడా బాగా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే దిగుబడికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే వడగాలులు ప్రారంభమవుతాయో కొంచెం సహజంగానే దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి నేను ఎక్కువ టమాటా చెట్లు కానీ పచ్చిమిరకాయలు కానీ కొంచెం ఎక్కువగానే పెంచడం జరిగింది ఈసారి. అంటే వేసవికి ముందుగానే సిద్ధమవుతున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడండి, టమాటాలు సహజంగా మన ఇంట్లో ఎవరింట్లోనే పెరుగుతూనే ఉంటాయి. టమాటాలు కూడా ఈసారి నేను బాగా ఎక్కువగా పెంచడం జరిగింది. ప్రస్తుతానికైతే కనీసం రోజుకి ఎంత లేదన్నా కానీ ఒక 1/4 కిలో నుంచి ఒక 1/2 కిలో దాకా టమాటాలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు దిగుబడి నేను చెప్తుంది. దానివల్ల ప్రస్తుతానికి టమాటాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచుతున్నాను. ఈసారి నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఎక్కువగా పండించి వేసవి సమయానికి బాగా నిల్వ ఉంటే కనుక దాన్ని నిల్వ ఉంచడానికి ఏ రకాలంగా చేయాలనేది ఆలోచిస్తాను. క్షమించాలి, ఇది నేను గమనించలేదు. వీడియో మోడ్ ఒకటి మారిపోయింది, అందుకని ఇది మొబైల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.